సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. చల్లపల్లి సర్పంచ్ పైడిపాముల కృష్ణకుమారికి అరుదైన గౌరవం దక్కింది. న్యూఢిల్లీలో జరిగే 15 ఆగస్టు వేడుకలకు ప్రత్యేక అతిథిగా పాల్గొనాలని ఆమెకు ఆహ్వానం అందింది. న్యూఢిల్లీ ఎర్రకోటలో ఈ నెల 15వ తేదీన జరిగే స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు చల్లపల్లి సర్పంచ్ పైడిపాముల కృష్ణకుమారికి ప్రత్యేక అతిథిగా ఆహ్వానం అందింది. రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ సంస్థ ద్వారా స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో సర్పంచ్ కృష్ణకుమారి పాల్గొననున్నారు. ఢిల్లీలో జరిగే 15 ఆగస్టు వేడుకలకు రాష్ట్రంలో 5 మహిళా ప్రజా ప్రతినిధులను ప్రత్యేక అతిథులుగా రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ ఎంపిక చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ డైరెక్టర్ విఆర్ కృష్ణతేజ మైలవరపు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ వేడుకలకు రాష్ట్రం నుంచి ఎంపిక చేసిన మహిళా ప్రజా ప్రతినిధుల్లో చల్లపల్లి సర్పంచ్ కృష్ణకుమారి ఒకరు. చల్లపల్లి సర్పంచ్ కృష్ణకుమారితో పాటు అల్లూరి సీతారామరాజు జిల్లా మినుములూరు సర్పంచ్ లంకెల్లి చిట్టమ్మ, అనంతపురం జిల్లా గోళ్ల సర్పంచ్ బి కవిత, పశ్చిమ గోదావరి జిల్లాలో వీరవాసరం ఎంపీపీ వీరవల్లి దుర్గా భవానీ, గుంటూరు జిల్లా జడ్పీ చైర్పర్సన్ కె హెనీ క్రిస్టినాలు 5 ఎంపికయ్యారు. విద్యావంతురాలైన సర్పంచ్ కృష్ణకుమారి గతంలో జెడ్పీటీసీగా పనిచేసి ప్రస్తుతం చల్లపల్లి సర్పంచ్ గా ప్రజలకు సేవలందిస్తున్నారు. సుపరిపాలన, క్లీన్ అండ్ గ్రీన్, పరిశుభ్రత, తాగునీటి సరఫరా తదితర అంశాలను ప్రతిపాదికగా తీసుకుని ప్రతి జిల్లా నుంచి పంచాయతీరాజ్ అధికారులు ఒక సర్పంచ్ ను ప్రతిపాదించగా వారిలో రాష్ట్రం తరపున 3 రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ ఎంపిక చేసింది. ఎంపికైన ప్రజా ప్రతినిధులు భర్తతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు పంచాయతీరాజ్ శాఖ ఏర్పాట్లు చేసింది. ఈ నెల 14వ తేదీన ఢిల్లీలోని జన్పద్ లో డాక్టర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్ లో జరిగే పాజిటివ్ ఇంపాక్ట్ ఆఫ్ ఉమెన్ లీడర్షిప్ ఇన్ పంచాయతీ జాతీయ వర్క్ షాప్ లో సర్పంచ్ కృష్ణకుమారి పాల్గొంటారు. అనంతరం తేన్మూర్తి మార్గంలో ప్రధానమంత్రి సంగ్రహాలయాన్ని సందర్శిస్తారు. 15వ తేదీ ఉదయం ఎర్రకోటలో జరిగే స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రత్యేక అతిథిగా కృష్ణకుమారి పాల్గొంటారు. న్యూఢిల్లీలోని ఎర్రకోటలో జరిగే స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు కృష్ణకుమారి ఎంపిక కావడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరి ఆగస్టు 15కి భారతదేశ రాజధాని ఢిల్లీకి చల్లపల్లి గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్గా నన్ను ఆహ్వానించడం జరిగింది. ముందుగా ఇందుకు సహకరించిన మా అవనగడ్డ కాన్స్టిట్యున్సీ శాసనసభ్యులు శ్రీ బుద్ధప్రసాద్ గారికి, అలాగే పార్లమెంటరీ మహిళా ప్రధాన కార్యదర్శిగా నన్ను ఎన్నుకున్న శ్రీ కొనకళ్ళ నారాయణరావు గారికి, అదేవిధంగా మా మచిలీపట్నం పార్లమెంట్ ఎంపీ బాలశౌరి గారికి, కూటమి నాయకులందరికీ కూడా, ఎన్డీఏ కూటమి నాయకులందరికీ, అదేవిధంగా నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నన్ను ఈ విధంగా సహకరించి ప్రోత్సహించిన నియోజకవర్గ ప్రజలందరికీ, మరీ ముఖ్యంగా నన్ను ఆహ్వానించడానికి ప్రధాన కారణమైన స్వచ్ఛసుందర చల్లపల్లి రథసారథులైన డాక్టర్ డిఆర్కే ప్రసాద్, పద్మావతి గారు, మరి వారి మా స్వచ్ఛసుందర కార్యకర్తలందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చల్లపల్లి గ్రామ పంచాయతీలో గత 11 సంవత్సరాలుగా కూడా నిరంతరంగా వేకో 4 గంటల నుండి 6 గంటల వరకు స్వచ్ఛసుందర కార్యకర్తలందరూ మన చల్లపల్లి గ్రామ పంచాయతీ నలుమూలల అనేక అభివృద్ధి కార్యక్రమాలు, అంటే మొక్కలు నాటడం కానీ, 4 ప్రక్కల కూడా ODF ప్లస్గా 2018లో డిక్లేర్ చేసిన చల్లపల్లి గ్రామ పంచాయతీని నిలుపుకుంటూ 4 పక్కల కూడా మరి పబ్లిక్ టాయిలెట్స్ నిర్మించడంలో కానీ, అదేవిధంగా జలజీవన్ మిషన్ ద్వారా ఇంటింటి కుళాయి పని కూడా ప్రాసెస్లో జరుగుతూ ఉంది. మరి దాదాపుగా సంవత్సరానికి 80 లక్షల ఆదాయం కలిగిన చల్లపల్లి గ్రామ పంచాయతీలో ఆ జనరల్ ఫండ్ నుండి అనేక అభివృద్ధి కార్యక్రమాలని చేయడం జరిగింది. 70-80 GSP రోడ్లు వేసాము. 20 పైన ఒక 25 దాకా సిమెంట్ రోడ్లు వేయడం జరిగింది. ప్రధానంగా డ్రైనేజీల విషయం కానీ, రహదారుల విషయంలో కానీ, అదే తాగునీటి సౌకర్యాలు కల్పించడంలో కానీ చల్లపల్లి గ్రామ పంచాయతీ ప్రజలందరి సహకారంతో, పెద్దల సహకారంతో ముందుకు నడుస్తూ ఉందనేది నిర్వివాదాంశం. మరి ఈ సందర్భంగా మాకు ఇలా ఇంత మంచి అవకాశాన్ని కల్పించిన పెద్దలందరికీ, అలాగే ఢిల్లీ ఆహ్వానాన్ని కల్పించిన, ముఖ్యంగా నా పేరు సజెస్ట్ చేసిన డిపిఓ గారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సన్ స్టార్ స్కూల్ కృష్ణా జిల్లా చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 2 రోజుల పాటు జరిగే జిల్లా స్థాయి చెస్ పోటీలు ప్రారంభమయ్యాయి. సన్ స్టార్ స్కూల్ కృష్ణా జిల్లా చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 2 రోజుల పాటు జరిగే జిల్లా స్థాయి చెస్ పోటీలు ప్రారంభమయ్యాయి. సన్ స్టార్ స్కూల్లో ప్రారంభమైన ఈ పోటీల్లో తొలుత అండర్ 13 విద్యార్థులకు నిర్వహిస్తున్నామని, ఆదివారం అండర్ 19 విద్యార్థులకు చెస్ పోటీలు జరుగుతాయన్నారు. జిల్లా స్థాయిలో విజేతలకు బహుమతులతో పాటు వారిని రాష్ట్ర స్థాయి పోటీలకు పంపడం జరుగుతుందన్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో వివిధ పాఠశాలకు చెందిన విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్న ఈ కార్యక్రమాన్ని చెస్ అసోసియేషన్ సభ్యుడు ఫణి, సన్ స్టార్ స్కూల్ డైరెక్టర్లు శ్రీరామ్ అయ్యప్ప స్వామి పర్యవేక్షించారు. కృష్ణా జిల్లా చెస్ అసోసియేషన్ వారు, అలాగే సన్ స్టార్ స్కూల్ సంయుక్త ఆధ్వర్యంలో కృష్ణా జిల్లా వైజ్గా అండర్ 13 అలాగే అండర్ 9
చెస్ కాంపిటీషన్ అనేది సన్స్టార్ స్కూల్లో ఉదయం 9 గంటల నుంచి స్టార్ట్ అయింది. ఈ కార్యక్రమంలో దాదాపు మన జిల్లా బంటిమిల్లి, విజయవాడ, పామరు, అవనిగడ్డ పరిసర ప్రాంతాల నుంచి 130 మంది పిల్లలు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో మొదటగా 6 రౌండ్లు కూడా జరుగుతాయి. అలాగే ఈ కార్యక్రమంలో సాయంత్రం పూట ప్రైజ్ విన్నర్స్ని అనౌన్స్ చేస్తారు. దీంట్లో సెలెక్ట్ అయిన ఆ విన్నర్స్ని మన స్టేట్ వైజ్గా చెస్ ఛాంపియన్షిప్కి పంపించడం జరుగుతుంది. కాబట్టి ఎవరన్నా సరే ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళందరూ కూడా ఈరోజు రేపు ఈ కార్యక్రమాన్ని సన్స్టార్ స్కూల్లో ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమానికి ఇంతటి సహకారం అందించినటువంటి స్కూల్ యాజమాన్యానికి, అలాగే మిత్రులందరికీ కూడా ప్రత్యేకంగా మా తల్లిదండ్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈరోజు చెస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో సన్స్టార్ స్కూల్లో చెస్ కాంపిటీషన్స్ నిర్వహించడం జరిగింది. అండర్ 13, అండర్ 9 2 కేటగిరీస్లో నిర్వహిస్తున్నాము. దాంట్లో ఈరోజు అండర్ 13 కేటగిరీలో కాంపిటీషన్స్ జరుగుతున్నాయి. ఈ కాంపిటీషన్కి వేరే వేరే ప్లేసెస్ నుంచి పిల్లలు చాలా ఆసక్తిగా వచ్చి పాల్గొంటున్నారు. వాళ్ళు డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వచ్చిన మన ఎన్విరాన్మెంట్లో అడ్జస్ట్ అయ్యి కాంపిటీషన్స్ని చాలా ఆసక్తిగా తీసుకొని పాల్గొంటున్నారు. అలాగే రేపు అండర్ 9 కాంపిటీషన్స్ జరగబోతున్నాయి. సో ఇది మన సన్స్టార్ స్కూల్లో నిర్వహించబడడం చాలా సంతోషకరంగా ఉంది. థ్యాంక్ యూ. మోపిదేవిలోని శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దేవాదాయ శాఖ జాయింట్ కమిషనర్ చంద్రశేఖర్ ఆజాద్ దర్శించుకున్నారు. మోపిదేవిలోని శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దేవాదాయ శాఖ జాయింట్ కమిషనర్ చంద్రశేఖర్ ఆజాద్ దర్శించుకున్నారు. తొలుత ఆజాద్ ఆలయ ఆవరణలో గల నాగపుట్టలో పాలు పోసి మొక్కుబడులు చెల్లించుకున్నారు. అనంతరం శ్రీ స్వామివారిని దర్శించుకోగా ఆలయ ప్రధాన అర్చకులు బుద్ధు పవన్ కుమార్ శర్మ, ముఖ్య అర్చక బుద్ధు సతీష్ శర్మ, పూజారులు ఆయనకు ప్రత్యేక పూజలు చేశారు. జాయింట్ కమిషనర్ ఆజాద్ ను ఆలయ సూపరింటెండెంట్ బొప్పన సత్యనారాయణ ఆలయ మర్యాదలతో ఘనంగా సత్కరించి జ్ఞాపికగా స్వామివారి చిత్రపటాన్ని, ప్రసాదాన్ని అందించారు. महादेवाय त्र्यंबकाय त्रिपुरांतकाय त्रिकांतिकाय कालाग्निरुद्राय कंठाय मृत्युंजयाय सर्वेश्वराय शिवाय श्रीमन्महादेवाय नमः. तदावचरिष्यां तस्याधो नमोरः तो अत्यादिराजयोगो ग्रेत्महिष्मजनन्तरे బంటుమిల్లి మండలం చోరంపొడి గ్రామంలో ఓ విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. ఓ పీతపై నరసింహస్వామి రూపం కనపడటం సంచలనం రేపుతోంది. సహజంగా చెట్లు, పువ్వులు, ఆకులు దేవతా రూపంలో కనపడి అబ్బురపరుస్తూ ఉంటాయి. అయితే జలచరమైన ఒక పీతపై నరసింహస్వామి రూపం కనబడడం సంచలనం రేపుతోంది. బంటుమిల్లి మండలం చోరంపొడి పంచాయతీ శివారు వడ్లగరువు గ్రామంలో ఓ విచిత్రం చోటు చేసుకుంది. పెదసింగ్ నాగశ్రీని స్వతహాగా ఒక ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేసుకుంటూ ఖాళీ సమయంలో చేపలు, రొయ్యల వేటకు వెళ్తూ జీవనం సాగిస్తారు. ఖాళీగా ఉండడంతో తాను వేటకు వెళ్లగా వలలో ఓ పీత చిక్కుకోగా ఆ పీత వీపుపై తమ కుల దైవం అంతర్వేది నరసింహుని ముఖ ఆకారం కనబడ్డంతో అవాక్కయ్యాడు. పీత మోపురంపై ఉగ్ర నరసింహ ముఖరూపు కనబడ్డంతో పరిసర ప్రాంత వాసులు ఆశ్చర్యానికి గురయ్యారు. పెద్ద సంఖ్యలో ప్రజలు దీన్ని చూసేందుకు క్యూ కడుతున్నారు. ఉగ్ర నరసింహస్వామి ముఖ రూపుతో ఉన్న పీతకు సమీప ఆలయంలో భక్తి శ్రద్ధలతో పూజలు జరిపారు. పండితులు సూచించిన మేరకు ఆ పీతను అంతర్వేది తీర్థంలో వదిలిపెట్టాలని నిర్ణయించుకున్నట్టు పెదసింగ్ నాగశ్రీని ఈ సందర్భంగా తెలిపారు. తాము ఎప్పటి నుంచో అంతర్వేది స్వామి దర్శనానికి వెళ్లాలని అనుకుంటున్నామని ఆయన తెలిపారు. ఇప్పుడు ఆ స్వామి ఈ రూపంలో మమ్మల్ని కటాక్షించారని, దాదాపు 1 కేజీ 10 గ్రాముల బరువున్న పీతకు మార్కెట్లో 2000 పైనే ఇస్తారని, కానీ మేము దీన్ని విక్రయించమని, నదిలో గాని సముద్రంలో గాని పీతను వదులుతామని అంటున్నారు. ఇది అంతర్వేది నరసింహస్వామి విగ్రహం కనిపించడం మాకు చాలా సంతోషకరంగా ఉంది. ఈ సందర్భంగా గ్రామంలో ఇటువంటి అరుదైన సంఘటన జరగటం, దీన్ని ఏదన్నా గ్రామ పెద్దలతో సంప్రదించి ఆ విగ్రహాన్ని ఏమన్నా పూజలు జరిపించే విధంగా ఏదన్నా సహకరిస్తారని దానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. ఆ గ్రామ పెద్దలతో సంప్రదించి మేము సరైన నిర్ణయం తీసుకుంటాం. మా ఇంటి పేరు పెదసింగ్ నాగశ్రీను. బంటిమిల్లి మండలం చోరంపొడి పంచాయతీ గ్రామంలో వడ్లగరువు గ్రామంలో గురువారం సాయంత్రం నాకు మా సొంత చెరువులో చేపలు, రొయ్యలు కలిపి చేస్తున్న చెరువులో వల వేస్తుండగా మా నాన్నగారు పెదసింగ్ లక్ష్మణరావు గారు
మా నాన్నగారు వల వేస్తుండగా పీత అనేది రావడం జరిగింది. ఆ పీతలో మేము పడవలో వేసి చూస్తుండగా పీతను పట్టుకుని కడిగేసరికి స్వామివారి ప్రతిరూపం కనిపించడం జరిగింది. అది అంతర్వేది నరసింహస్వామి వారి కూర్మావతారం అని నేను నిర్ధారణ చేసుకున్నాము. ఇది మా గ్రామంలో ఉన్న పెద్దలకి మొత్తం అందరికీ కూడా చెప్పడం జరిగితే ఇది పెద్దలందరూ కూడా ఎవరికాళ్ళకే చూసి స్వామివారి ప్రతిరూపం కనిపిస్తుందని చెప్పని దీన్ని పూజా కార్యక్రమాలు అలాగే పూజారికి చెప్పడం జరిగింది. చూసిన తర్వాత నేను దగ్గరగా ఎప్పటి నుంచో ఒక 6-7 నెలల నుంచి గుడికి వెళ్దాం అనుకుంటున్నాను. అంతర్వేది గుడికాడికి వెళ్దాం అనుకున్నాను. కొన్ని అనివార్య కారణాల వల్ల నేను వెళ్ళలేకపోతున్నాను గుడికాడికి. మా డాడీ గారు కూడా వెళ్దాం అనుకుంటున్నాం, కానీ ఎప్పటికప్పుడే జరుగుతుంది. ఆల్రెడీ ఒక 15 రోజుల క్రితం తూర్పుగోదావరిలో జరగడం ఇన్సిడెంట్ నేను యూట్యూబ్లో చూడడం జరిగింది. అదేదో సరదాగా ఇవన్నీ ఫేక్లే పెడుతున్నారు, ఇవన్నీ నమ్మకూడదు అని చెప్పి నేను అనుకున్నాను. తీరా చూస్తే నాకు 2-3 రోజుల తర్వాతే ఇది వల్లోకి రావడం జరిగింది. మేము వచ్చేసి అగ్నికుల క్షత్రియులం అండి. అగ్నికుల క్షత్రియులు మేము వేటకి అన్నింటికి వెళ్తూ ఉంటాం. మేము అసలు ఈ స్వామివారు కనిపించడం అనేది మేము నిజంగాను చాలా ఎంతో అదృష్టం చేసుకున్నామని మేము భావిస్తున్నాము. మా తల్లిదండ్రులు కూడా అలాగే మా ఫ్యామిలీ వాళ్ళందరూ కూడా మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము. అలాగే గ్రామస్తులు కూడా మొత్తం అందరూ కూడా చూసి నిజంగా దేవుడి సన్నిధానం మనకి దక్కడం అనేది చాలా అదృష్టం. అలాగే మన ఊరికి కూడా మంచి జరుగుతుందని, ఏదో మంచి జరిగిద్దని చెప్పని భావిస్తున్నారని చెప్పని ప్రజలందరూ కూడా చెప్పడం జరిగింది. అయితే స్వామివారి సన్నిధిలో అంతర్వేది సన్నిధిలో నదిలో కానీ వదలడం కానీ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా నేను అమ్మదలుచుకోలేదు, ఇది ఖచ్చితంగా స్వామివారి సన్నిధిలో నదిలో కానీ వదిలేయడం జరుగుతుందండి. చోరంపూడి నివాసస్తులైనటువంటి పెదసింగ నాగశ్రీనివాస్ గారికి వారి యొక్క పూర్వజన్మ సుకృతం చేత వారు చేసేటువంటి వ్యాపార స్థలమైనటువంటి పీతలు జలజలారైనటువంటి మత్స్య చెరువుల యందు వారికి ఆ పీత మీద స్వామివారి యొక్క నరసింహస్వామి వారి యొక్క ప్రతిరూపాన్ని కనబరచడం, అది ఆ ఒక పెద్దసింగు నాగశ్రీనివాస్ అనేటువంటి మనిషికే కాక వారి స్వగ్రామమైనటువంటి చోరంపూడి వాసులందరికీ కూడా యోగ్యదాయమైనటువంటిది. చోరంపూడి దగ్గర ఉన్నటువంటి వడ్లగరువు అనేటువంటి గ్రామస్తులందరికీ కూడా చాలా యోగదాయకమైనటువంటిది, శుభసూచకమైనది. కావున అలా భగవత్ యొక్క ప్రతిరూపం అనేటువంటిది మనకు కనపడింది కనుకన భక్తుల యొక్క అందరి సహాయ సహకారాలతోటి అక్కడే ఉన్నటువంటి ఒక వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం ఎందు కానీ ఒక దేవస్థానంలో స్వామివారి యొక్క ఉత్సవమూర్తి ప్రతిమని భక్తుల యొక్క సహాయ సహకారాలతో ఏర్పరచుకుని ఆ ఉత్సవమూర్తిని దేవస్థానంలో ఉంచుకొని అనునిత్యము కూడా భగవదారాధన చేయటం వలన కలియుగంలో విగ్రహారాధనాతేషాం వర్ధతాం శరదశతం. ప్రముఖ సాహితీవేత్త ముదిగొండ సీతారామమ్మ మరణం సాహిత్య రంగానికి తీరని లోటని పలువురు సాహితీ మిత్రులు పేర్కొన్నారు. గత 40 సంవత్సరాలుగా సాహిత్యవేత్తగా పేరొందిన ముదిగొండ సీతారామమ్మ మరణం సాహిత్య రంగానికి తీరని లోటని అమరావతి సాహితీ మిత్రులు సంస్థ అధ్యక్షులు రావి రంగారావు అన్నారు. దివంగత ప్రముఖ కవయిత్రి ముదిగొండ సీతారామమ్మ సంతాప సభ వివేకానంద మందిరంలో జరిగింది. సభకు అధ్యక్షత వహించిన మచిలీపట్నం సాహితీ మిత్రులు సంస్థ అధ్యక్షులు న్యాయవాది లంకిశెట్టి బాలాజీ మాట్లాడుతూ గత తరానికి నేటి తరానికి మధ్య తన రచనలతో అనుసంధానం చేస్తూ మహోన్నత కవితలు ముదిగొండ అందించారన్నారు. గుడివాడ సాహితీ మిత్రులు సంస్థ అధ్యక్షులు వసుధ బసవేశ్వర మాట్లాడుతూ కృష్ణా జిల్లా సాహిత్య రంగంలో ముదిగొండ తనకంటూ ఒక పేజీని ఏర్పాటు చేసుకున్నారని అన్నారు. ప్రముఖ రచయిత్రి వారణాసి సూర్యకుమారి మాట్లాడుతూ సాహిత్య రంగంలో జాలువారిన ఆణిముత్యం ముదిగొండ అన్నారు. భారతీయ సాహితీ పరిషత్ అధ్యక్షుడు కారుమూరి రాజేంద్ర ప్రసాద్ భావ తరంగిణి ఎడిటర్ భవిష్య మాట్లాడుతూ ముదిగొండ కవితలు నేటి సమాజ స్థితిగతులకు దగ్గరగా ఉండేవన్నారు. మరో కవయిత్రి కొమ్మరాజు కనకదుర్గ కన్నీటితో ముదిగొండపై రాసిన పద్య కవితలు చదివి అశ్రు నివాళి అర్పించారు. మచిలీపట్నం సాహితీ మిత్రులు ఆధ్వర్యంలో ఆమెకు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ కవులు, సాహితీ మిత్రులు, సభ్యులు, ముదిగొండ కుటుంబ సభ్యులు, వివిధ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ఇక రాలేకపోతున్నట్టు ఊళ్ళో ఉన్న రాలేకపోతున్నట్టు ఆరోగ్య కారణాలను
వారణాసి సూర్యకుమార్ గారు. వారణాసి సూర్యకుమార్ గారు ఆవిడ కూడా అసలు తపన అన్నమాట. సభలో జీవిత సభ్యులు చేర్చాలని కనీసం ఒక 20 మంది ఆవిడ ఒక్కటే చేర్చుకుంటే కూడా నేను ఆశ్చర్యపోవాలన్నమాట. ఆవిడ ఇక సీతారామమ్మ గారు ఎంత ఇప్పుడు దాదాపు 30 సంవత్సరాల పైగా తన యొక్క కవిత్వంతో మచిలీపట్నం కీర్తిని ఇతర ప్రాంతాల్లో విస్తృంపజేసి మంచి కవిత్వకే పేరు సంబంధించిన పులిగొండ సీతారామరావు మనం మచిలీపట్నానికి చేరిన రోజు సాహిత్య మిత్రుల సంస్థలో వారు చేసిన సేవని గుర్తు చేసుకుంటే ఈరోజు సాహిత్య మిత్రులు ఆమెకి స్వామి వివేకానంద మందిరంలో ఘనంగా నివాళులు జరిగింది. వారు చేసిన కవితలు నేటికి సజీవంగా ఉన్నాయి. రాబోయే తరాల్లో మార్గదర్శకంగా సమాజాన్ని తీర్చిదిద్దడంలో సీతారాం గారి యొక్క అభిప్రాయాలు ఎంతగానో ఉపయోగపడతాయి. సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం.